వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఒక్క క్షణం అంత సాధారణంగానే ఉంది. ప్రజలు తమ పనుల్లో బిజీగా ఉన్నారు. పిల్లలు స్కూల్స్ కి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఉద్యోగులు కార్యాలయాలకి బయలుదేరుతున్నారు. కానీ కొన్ని సెకండ్లలోనే నేల కంపించడం స్టార్ట్ అయింది. మొదటి చిన్న ప్రకంపనలా అనిపించింది. ఆ తర్వాత భూమి ఒక్కసారిగా ఊగిపోవడం ప్రారంభించింది. భవనాలు కంపించాయి, రోడ్లు చీలిపోయాయి. ప్రజలు భయంతో ఇళ్ల నుండి బయటికి పరుగులు తీశారు. కొన్ని నిమిషాలలోనే వెనజులా రాజధాని కార్కాస్ తో సహా పలు ప్రాంతాలు భయానక దృశ్యాలకు వేదికగా మారాయి. తాజాగా వెనజులాను వరుసగా తాకిన 2 భూకంపాలు ప్రపంచపు దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ట్విన్ ఎర్త్ క్వేక్స్ కారణంగా పలు భవనాలు కూలిపోయాయి. అనేక ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సహాయక బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నాయి. కానీ ఈ ఘటన కేవలం ఒక సహజ విపత్తు కథ మాత్రమే కాదు. ఇది భూకంపాలు ఎలా దేశాల ఆర్థిక వ్యవస్థలను, ప్రజల జీవితాలను, ప్రభుత్వ సామర్థ్యాన్ని పరీక్షిస్తాయో చూపించే మరో ఉదాహరణ. భూమి ఎందుకు కంపిస్తుంది? ఈ ప్రశ్న చాలా మందికి ఉంటుంది. మనం నిలబడి ఉన్న భూమి ఒకే ఘన భాగం కాదు. అది భారీ టెక్టానిక్ ప్లేట్లుగా విభజించబడి ఉంటుంది. ఈ ప్లేట్లు ఎప్పటికప్పుడు కదులుతూనే ఉంటాయి. కొన్ని ప్లేట్లు ఒకదానికొకటి ఢీకొంటాయి, కొన్ని దూరం అవుతాయి, మరికొన్ని ఒకదానిపై మరొకటి రాపిడి చెందుతాయి. ఈ కదలికల వల్ల భూమి లోపల అపారమైన శక్తి నిల్వ అవుతుంది. ఒక దశలో ఆ శక్తి ఒక్కసారిగా విడుదలైనప్పుడు భూకంపం సంభవిస్తుంది. వెనిజులా కూడా ఇలాంటి భౌగోళికంగా సున్నితమైన ప్రాంతంలో ఉంది. కరేబియన్ ప్లేట్, దక్షిణ అమెరికన్ ప్లేట్ల మధ్య జరిగే కదలికలు తరచూ అక్కడ ప్రకంపనలకు కారణమవుతుంటాయి. అందుకే ఈ ప్రాంతంలో భూకంపాల ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. కానీ ఎందుకు కొన్ని భూకంపాలు పెద్ద విధ్వంసానికి దారితీస్తాయి? దీనికి ప్రధాన కారణం నగరీకరణ, నిర్మాణ నాణ్యత, జనసంద్రత. ఒకే తీవ్రతతో వచ్చిన భూకంపం ఒక ప్రాంతంలో చిన్న నష్టాన్ని కలిగించవచ్చు. అదే మరో ప్రాంతంలో వేలాది ప్రాణాలను బలి తీసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ భవనాలు ఎంత బలంగా నిర్మించబడ్డాయో, అత్యవసర సేవలు ఎంత వేగంగా స్పందిస్తాయో, ప్రజలకు ఎంత అవగాహన ఉందో అన్నదే ఫలితాన్ని నిర్ణయిస్తోంది. కార్కస్ వంటి నగరాలలో పాత భవనాలు ఎక్కువగా ఉండడం వల్ల నష్టం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. భూకంపం తర్వాత వెంటనే సహాయక చర్యలు ప్రారంభించడం అత్యంత కీలకం. మొదటి 24 నుండి 72 గంటలను గోల్డెన్ అవర్స్ అంటారు. ఈ సమయంలో శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో ప్రపంచం ఎందుకు ఉలిక్కి పడుతుంది? ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలు ఇప్పుడు కేవలం స్థానిక సమస్యలు కాదు. ఒక పెద్ద భూకంపం దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయగలదు. రహదారులు, వంతెనలు, విద్యుత్ వ్యవస్థలు, ఆసుపత్రులు, విమానాశ్రయాలు దెబ్బతింటే పునర్నిర్మాణానికి బిలియన్ల డాలర్లు అవసరమవుతాయి. వెనజులా ఇప్పటికే ఆర్థిక సంక్షోభాలతో పోరాడుతున్న దేశం. అలాంటి సమయంలో భారీ ప్రకృతి విపత్తు అదనపు భారంగా మారవచ్చు. ప్రపంచ బ్యాంకు, ఐక్యరాజ్య సమితి, రెడ్ క్రాస్ వంటి సంస్థలు సహాయక చర్యల్లో భాగస్వామ్యం కావాల్సి రావచ్చు. ఈ సంఘటన మనకి మరొక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తోంది. ప్రకృతి విపత్తులు ఎలాంటి హెచ్చరికలు ఇవ్వవు. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా భూకంపాన్ని ఖచ్చితంగా ముందుగా అంచనా వేయడం ఇప్పటికీ సాధ్యం కాలేదు. శాస్త్రవేత్తలు ప్రమాద ప్రాంతాలను గుర్తించగలరు, కానీ భూకంపం ఎప్పుడు వస్తుందో చెప్పలేరు. అందుకే భూకంప నిరోధక నిర్మాణాలు, అత్యవసర స్పందన వ్యవస్థలు, ప్రజల్లో అవగాహన చాలా అవసరం. జపాన్ వంటి దేశాలు దీనికి గొప్ప ఉదాహరణ. అక్కడ తరచూ కూడా భూకంపాలు వచ్చినా ప్రాణ నష్టం తక్కువగా ఉండడానికి కారణం వారి సిద్ధత. వెనజులాలో జరిగిన ఈ ట్విన్ ఎర్త్ క్వేక్ ప్రపంచానికి మరొక హెచ్చరికగా మారింది. ప్రకృతి ముందు మనిషి ఎంత చిన్నవాడో, కొన్ని సెకండ్లలో జీవితాలు ఎలా మారిపోతాయో ఇది మరొకసారి చూపించింది. శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంత ముందుకు వెళ్లినా ప్రకృతి శక్తిని పూర్తిగా నియంత్రించడం మన చేతుల్లో లేదు. అయితే సరైన ప్రణాళిక, మెరుగైన మౌలిక సదుపాయాలు, శాస్త్రీయ అవగాహన, సమర్థవంతమైన విపత్తు నిర్వహణ ద్వారా నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. ప్రస్తుతం వెనజులాలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద ఇంకా ఎంతమంది ఉన్నారు? తుది మరణాల సంఖ్య ఎంతవరకు చేరుకుంటుంది? నష్టం ఎంత తీవ్రంగా ఉంది అనే ప్రశ్నలకు సమాధానాలు రాబోయే రోజుల్లో స్పష్టమవుతోంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం. భూమి కొన్ని సెకండ్లు కంపించినా దాని ప్రభావం లక్షలాది మంది జీవితాలపై సంవత్సరాల పాటు కనిపించవచ్చు. ఇదే భూకంపాల అసలు భయంకరమైన నిజం.